భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, దూర్వాసో మహర్షి చాలా కోపిష్టి అంటారు. అతనికి అంత ఆగ్రహం ఉండటానికి కారణం ఏమిటి? అలాగే దూర్వాసో మహర్షికి అరటి పండుకు ప్రత్యేక సంబంధం ఉందంటారు. ఏమిటా నేపథ్యం? దూర్వాసో మహర్షి, ఆయన పేరులోనే కొంచెం గాంభీర్యం కనపడుతుంది మనకి. లోకంలో కొన్ని దుర్వాసనలు అంటే శరీరాన్ని పట్టుకొని జన్మజన్మాంతరాల నుంచి వచ్చేటువంటి విషయ లంపటాలు, ఇలాంటి వాటిని కోపం రూపంలో తొలగించగలిగినటువంటి మహర్షి. ఆయనకి పైకి కోపం అని మనకు అనిపిస్తుంది, కానీ ఆయన కోపం లోకానికి హితం కలిగించేది. మన పురాణాలన్నింటిలోనూ ఆయన ప్రసక్తి చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ మహర్షికి అరటిపండుకి ఉన్నటువంటి సంబంధం. దుర్వాసో మహర్షి యొక్క భార్య పేరు కదలి. అందువల్ల ఈ కదలి అనేటువంటి భార్య ఏదో చెయ్యరాని పని ఒకటి చేసింది, శపించాడు, మరణించి. మామగారు వచ్చారు, ఇదేమిటయ్యా బాబు, నువ్వు ఇంత గొప్పవాడివి, ఇంత మహర్షి అనుకున్నావు, నీ కోపానికైనా ఒక హద్దు ఉండాలి కదా, ఆవిడ మరణించిందయ్యా అంటే ఏం పర్వాలేదు, ఆవిడ మరణించినా లోకంలో శాశ్వతంగా ఉంటుంది అన్నాడు. అదెట్లానయ్యా అన్నాడు పాపం మామగారు. నేను కదా శాపం పెట్టింది, నా శాపం లోకంలో వరంగా పరిణమిస్తుంది. ఎలాగంటే కదలి ఒకటే గెలవేస్తుంది, ఆ రకంగానే లోకంలో ఒకే ఒక్క పేరు లోకంలో శాశ్వతంగా ఈ కదలికి ఉంటుంది. అలాగే లోకంలో పూజకి సంబంధించి ప్రతి వాళ్ళు కూడా అరటిపండు వాడతారు. కదలి అంటే అరటిపండు కదా, కాబట్టి నీ కూతురు లేకపోతే నా భార్య అని చెప్పి మనం ఇంతవరకు అనుకుంటున్నాం, కానీ ఇక నుంచి సర్వజన ఆరాధ్య అవుతుంది ఈ కదలి. ఇప్పటివరకు మన కుటుంబం వరకే పరిమితం, కానీ అందరూ కూడా ఈ కదలి లేనిది దైవ పూజలు నిర్వర్తించరు. ఎంత పేదవాడైనా సరే ఏదో ఒక అరటిపండు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పెడతారు. ఆ రకంగా ఈ కదలి చెట్టు ఉచ్చ స్థానాన్ని, గొప్ప స్థానాన్ని పొందుతుంది. కాబట్టి ఆ రకంగా నా భార్య నీ కూతురు లోకంలో సుప్రతిష్ఠితులు అవుతారు అని ఈ రకంగా లోకంలో అరటి పండుకి శాశ్వతత్వం కలిగించినవాడు. ఈ కదలి మరుజన్మలో అరటి చెట్టు కింద పుడుతుందని చెప్పి లోకంలో కదలి చెట్టు ఆవిర్భావానికి మూలకారకుడైనటువంటి వాడు దూర్వాసో మహర్షి. చూడండి ఎంత గొప్పవాడు. లోకంలో ఈనాటికి కూడా అరటిపండు లేనటువంటి పూజా కార్యక్రమం మనం ఎక్కడ చూడలేం. అంటే ఒక రకంగా ఆలోచిస్తే సామాన్యుడు, బాగా ధనికులైతే వేరే రకాలైనటువంటి నైవేద్యాలు ఇవన్నీ పెడతారు. సామాన్యుడు కూడా పెట్టగలిగినటువంటి నైవేద్యం అరటిపండు. కాబట్టి ఒక సామాన్యుడి దగ్గరికి అసామాన్యుడైనటువంటి దైవాన్ని చేర్చినటువంటి ఘనత దూర్వాసో మహర్షి. అందుకనే చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ఆయన ఏదో పేరుని బట్టి దూరంగా పెట్టనవసరం లేదు. మనందరం కూడా ఆయన కోపాన్ని లోకానుగ్రహం కోసం అనేటువంటి దృష్టితోటి ఆలోచించి మనందరి హృదయాల్లోనూ ప్రతిష్ఠించుకోదగినటువంటి వ్యక్తి దూర్వాసో మహర్షి. ఇది ఆయన యొక్క వృత్తాంతం. గురుగారు, మరో సందేహం. ఓ బాలుడు పాలు కావాలని అడిగితే పాల సముద్రాన్నే అనుగ్రహించాడు పరమశివుడు అని చెప్తూ ఉంటారు. ఎవరా బాలుడు, ఏమా కదా? లోకంలో చిన్నవాడైన చెచ్చర పిడుగు అని ఒక మాట అంటుంటారు కదా, ఆ రకంగానే మహాభారతంలో ఉందమ్మా ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించి. ఆ బాలుడి పేరు ఉపమన్యువు. పాపం వాళ్ళు ఆగర్భ దరిద్రులు. ఎంత దరిద్రులు అంటే పాలు కూడా తాగలేనటువంటి పరిస్థితి, అంత దరిద్రులు పాపం. ఒకసారి పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటారు కదా, ఇదిగో మా అమ్మ పాలు ఇచ్చింది, చక్కగా మేము తాగొచ్చామని చెప్పి అందరు పిల్లలు చెప్తున్నారు. వీడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మని అడిగాడు, అమ్మ వాళ్ళందరూ పాలు తాగామంటున్నారు, నాకు కూడా పాలు ఇవ్వన్నాడు. పాలే అంటే ఈవిడ లేదు అని పాపం చెప్తే వాడు ఇంకా ఉచ్చస్థాయికి వెళ్ళిపోతాడు, కోపం వస్తుంది. ఏం చేయాలని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి అక్కడ బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని వీడు చూడకుండా పాపం ఇలా గ్లాసులో పోసేసి ఇలా నీళ్లతోటి కలిపేసేసి, ఇదిగో ఇవే నాన్న పాలు, తాగు నాన్న. వీడు తాగేసేసాడు. మళ్ళీ పిల్లల దగ్గరికి ఆడుకోవటానికి వెళ్ళాడు. ఓ నేను కూడా తాగానా అన్నాడు.
పెదవి మీద అక్కడక్కడ కొంచెం అంటుకొని ఉన్నాయి. ఏం తాగేవరా, నీ పెదవి మీద చూడని చెప్పి ఆ బియ్యం పిండి మీ అమ్మ ఏం చేసిందో తెలుసా, పాలని చెప్పి ఇలా కలిపిచ్చిందిరా నీకు, ఇవి పాలు కావు అని చెప్పారు. వాడు మళ్ళీ అవమానంగా భావించేసి అమ్మ దగ్గరికి వచ్చేసాడు. అమ్మ ఏం చేసావు నువ్వు అనేసరికి, ఏం చేయమంటావురా, నువ్వు ఇలా అంటే బాధపడతావు అని చెప్పి ఇలా చేశాను అని పాపం అమ్మ ఉన్న విషయం చెప్పింది. ఎట్లాగమ్మా, నాకు ఎలాగైనా నిజమైనటువంటి పాలు కావాలి, నాకు రోజు ఇవ్వాల్సిందే, వాళ్ళతో పాటు సమానంగా నేను కావాల్సిందే అనేసరికి, నాయన మనం దరిద్రంలో అందరినీ ఆదుకునేటువంటి వాడు శంకరుడు ఉన్నాడు, ఆ శంకరుణ్ణి నువ్వు ప్రార్థించు, ఆయన నీ యొక్క కోరికని తీరుస్తాడు, మనందరి యొక్క కన్న తండ్రి ఆయన అని చెప్తే, ఆయన ధ్రువుడులాగా ఈ ఉపమన్యువు అనేటువంటి ఆ చిన్న పిల్లవాడు శంకరుడి గురించి ధ్యానం చేశాడు. మరి ఎంత నియమనిష్ట చూడండి, నువ్వు పిలిస్తే వస్తాడా, పిలిచేదాకా మాత్రం అలా కూర్చోండి. అట్లాగ నియమనిష్టతోటి చేస్తే శంకరుడంతటి వాడు ప్రత్యక్షమయ్యాడు ఆ ఉపమన్యువుకి. ఏనాన్న ఏం కావాలంటే నాకు పాలు కావాలన్నాడు. చూడండి, వాడు అందరూ పాలు తాగుతున్నారు, నాకు పాలు కావాలన్నాడు. ఒరే నీకు పాలు ఒక గ్లాస్ ఏంటి, నీకోసం నేను పాల సముద్రమే సృష్టిస్తున్నాను రా, అలా ఏర్పడింది క్షీర సముద్రం. భారతంలో చెప్తాడు, నీకోసం నీ పేరు మీద ఈ రోజు నుంచి క్షీర సముద్రము పాల సముద్రం అని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళందరూ నీ పేరును తలుచుకోవాలి, ఈ కథని తలుచుకుంటారు, నిన్ను తలుచుకుంటారు. అలా లోకంలో ఇప్పుడు ధ్రువ నక్షత్రం అని చెప్తే ధ్రువుణ్ణి ఏ రకంగా తలుచుకుంటున్నారు, పాల సముద్రం అనేసరికి ఉపమన్యు అనేటువంటి నీ పేరును తలుచుకుంటారా. ఎందుకంటే నీలో ప్రత్యేకంగా గమనించవలసింది ఏంటంటే, ఇంత చిన్న పిల్లవాడివైనా సరే అనుకున్న పని నెరవేరటం, ఇదమ్మా ఈనాటి యువతరానికి మనం నేర్పవలసినటువంటిది. అది తపస్సా, కూర్చున్నాడా, ధ్యానం చేశాడా, అదొక పద్ధతి, అలా అట్టే పెడదాం. అనుకున్న పని ప్రారంభించరు నీచ మానవుల్లాగా, అనుకున్న పని నెరవేరేంత వరకు కూడా శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోదలుచుకున్నాడు, పాలని సాధించదలుచుకున్నాడు. అది ఈ భారత కథలో మనం నేర్చుకోవాల్సినటువంటిది. అది ఈ క్షీర సముద్రం వెనకాల ఉన్నటువంటిది, అనుకున్నది సాధించినటువంటి బాలుడి యొక్క విజయ సాహస గాథ. గురుగారు, మన సంప్రదాయంలో గురువుకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆచార్య దేవో భవ అని గురువుని ఆరాధన చేస్తాం. అయితే త్రిమూర్తుల కన్నా ఉన్నతమైన స్థానాన్ని గురువుకి ఆపాదించడంలో ఆంతర్యం ఏంటి? చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం, లోకంలో అందరికీ తెలుసు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రిమూర్తుల కంటే కూడా గొప్పవాడు. ఎందుకనంటే బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే విముచ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విముచ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే విముచ్యతి అని పెద్దలు చెప్పారు. బ్రహ్మస్థానంలో అంటే బ్రహ్మ దగ్గర ఏదైనా తెలియక ఏదైనా పొరపాటు పాపం చేస్తే మనం, అంటే ఆ పూజలో కానీ ఏదైనా చేస్తే, అది విష్ణు స్థానం దగ్గర చేస్తే అది తొలగిపోతుందట. విష్ణువు దగ్గర కూర్చొని కూడా ఏదో తెలియక ఏదన్నా మనం పాపం చేస్తే అది శివస్థానంలో తొలగిపోతుంది. శివుడి దగ్గర కూర్చొని పూజ చేస్తే తొలగిపోతుంది. కానీ శివస్థానే కృతం పాపం, ఏదైనా తెలియక నువ్వు ఏ మాఘమాసంలోనో ఎక్కడో కార్తీక మాసంలోనో ఎక్కడో పొరపాటున చేయకూడని పని చేసావు శివుడి దగ్గర కూర్చొని, ఆ పాపం ఎక్కడ తొలుగుతుందయ్యా అన్నారు. గురుస్థానే విముచ్యతి. నీ గురువుగారు ఎవరున్నారు, ఆ గురువుగారి దగ్గర కూర్చొని చంపలేసుకొని ఇలాగా శివుడికి ముందు నేను చేయరానటువంటి పని చేశాను, ఆ పాపం తొలగిపోయేటట్టు నన్ను ఆశీర్వదించండి అని పాపం తొలగిపోతుంది. మరి గురువుగారి దగ్గర ఏదైనా పాపం చేస్తే ప్రశ్న ఏమీ లేదన్నారు. చూడండి, అంటే ఎంత ఉన్నతోన్నతుడో చూడండి. బ్రహ్మంతటి వాడి దగ్గర పాపం చేస్తే విష్ణువు దగ్గర పోతుంది, విష్ణువు దగ్గర పాపం చేస్తే శివుడి దగ్గర పోతుంది, శివుడి దగ్గర పాపం చేస్తే గురువు దగ్గర పోతుంది. కానీ గురువు దగ్గర కనుక నువ్వు పాపం చేసావనుకో, చెయ్యకూడని తప్పు గురువుగారికి చేసావనుకో, నువ్వు అపరాధం చేసావనుకో, ఆ పాపానికి విముక్తి లేదు, లేనే లేదు. కాబట్టి గురువు అంతటి ఉన్నతుడు. కాబట్టి గురువు గారి దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా నడవడికని నువ్వు అలవర్చుకోవాలి. ఎటువంటి పొరపాటు నువ్వు చేయకూడదు. ఎందుకంటే ఉకారస్తు అంధకార రుకారస్తు తన్ నిరోధక. అంధకారం నుంచి విముక్తి కలిగించేటువంటి వాడు, అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి వాడు, చాలా ప్రేమగా నిన్ను చూసుకునేటువంటి వాడు, నిన్ను ఉద్ధరించేటువంటి వాడు గురువు. కాబట్టి ఆయన దగ్గర మాత్రం ఎటువంటి పొరపాటు నువ్వు చేయకూడదని అని ఒక రకంగా చెప్తే, ఇంకొక రకంగా బ్రహ్మ
విష్ణు, మహేశ్వరుడు వీళ్ళ ముగ్గురు కంటే కూడా గురువు ఉన్నతోన్నతుడు అని చెప్పి ఇందాక నేను చెప్పినటువంటి ఆ ఆర్షవాక్యం చెప్తుంది. కాబట్టి అందరికంటే కూడా గొప్పవాడు గురువు. మరి ఎవరండి గురువు? మళ్ళీ మనకు ప్రశ్న వస్తుంది. లోకంలో ప్రతి వాళ్ళని మనం పిలుస్తున్నాం, ఇంకా తేలిగ్గా గురువు 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 అనేటువంటి స్థాయికి కూడా లోకం దిగిపోతుందంటే ఎవరిని గురువు అనుకోవాలంటే పెద్దలు చెప్పారు. ఎవరి దగ్గర కూర్చుంటే అబ్బా ఇంకొంతసేపు ఈయన దగ్గర కూర్చొని విందామా, బాగా చెప్తున్నాడు అని అనిపిస్తుందో, ఎవరి దగ్గర కూర్చుంటే ఆయన చెప్పినటువంటి జవాబు విని అబ్బా మొత్తం నాకు నివృత్తి అయిపోయిందని నీకు తృప్తి కలుగుతుందో, ఎవరి దగ్గర కూర్చుంటే నీ మనస్సు ప్రశాంతత కలుగుతుందో, అంటే అనేక మంది గురువులు ఉంటారు. అతనే నీ గురువు కింద భావించన్నారు. ఈ కలియుగంలో ఎవరిని గురువు కింద భావించాలంటే కంచి పరమాచార్య చెప్పారు, అతన్ని నీ గురువు కింద భావించు. ఆయన దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకో. అంటే మిగతా వాళ్ళ దగ్గర నడుచుకోమని లేకపోతే పాపం చేయమని కాదు, ఆయన దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాపపాచారం నువ్వు చెయ్యొద్దు అని చెప్పారు. అందువల్ల గురువు త్రిమూర్తుల కంటే గొప్పవాడు. గురువుగారు, ఇక మరో సందేహం. ఆదిశంకరాచార్యుల వారు 8 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు ఓ నదిలో ఆయన కాళ్ళని ఓ మొసలి పట్టుకుందని చెప్తారు. ఆ సందర్భాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నారు? ఈ కథ వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? మొసలి ఆదిశంకరాచార్యుల వారిని 8 సంవత్సరాల వయసులో ఒకసారి ఆయన స్నానానికి వెళ్ళారు. ఒడ్డున ఆర్యాంబ అమ్మగారు ఉన్నారు. ఆ సమయంలో ఆయనకి మొట్టమొదటి ఆయుష్ 8 సంవత్సరాలు ఈ లోకంలో అవతరించినప్పుడు. కాబట్టి 8 సంవత్సరాల్లో ఆయన ఈ అవతారం సాధించాలి. తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చారు, అది వేరే కథ. ప్రస్తుతం మనం ఇంతటిగా పరిమితం అవుదాం. ఈ 8 సంవత్సరాల్లో అవతారం సాధించాలి కాబట్టి ఒక మొసలి ఈయన స్నానంకి వెళ్ళారు, గట్టిగా పట్టేసుకుంది. జన్మని పరిపూర్తి చెయ్యాలి అని అంటే సన్యాసం ద్వారా, ఎందుకంటే ఆశ్రమాల్లో చిట్ట చివరిది వానప్రస్థాశ్రమం అంటారు. వానప్రస్థాశ్రమం అంటే సన్యాసాశ్రమం. ఈ సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాతే ఈ శరీరాన్ని చాలించాలి అని చెప్పి పూర్వం ఒక సంస్కృతి సంప్రదాయాల కట్టుబాటు ఉంది. మరి ఈయన చూస్తే బాలుడు, 8 సంవత్సరాలు. అంతకుముందల్లా వాళ్ళ అమ్మని అడిగేవాడు, అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను అని. ఒరే ఇంత చిన్నపిల్లవాడి, నాన్న లేడు, నువ్వు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతే నా దగ్గర ఎవరు ఉంటారా? నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నీకు సన్యాసానికి నేను అనుమతి ఇవ్వను. ఎందుకంటే సన్యాసం తీసుకోవాలి అని అంటే పెళ్ళి కాక మునుపు అమ్మ అనుమతి తీసుకోవాలి, పెళ్ళి అయిన తర్వాత భార్య అనుమతి తీసుకోవాలి. మన సంస్కృతి పెట్టిన నిబంధన. అమ్మ అవునంటేనే సన్యాసంకి వెళ్ళాలి, అలాగే భార్య అవునండి సరే అండి వెళ్ళండి అని చెప్తేనే సన్యాసం తీసుకోవాలి. కాబట్టి నువ్వు ఇవ్వమ్మా అంటే అవి ఇవ్వలేదు. అందుకని జన్మేమో అయిపోతుంది 8 సంవత్సరాల వయస్సు. అందువల్ల ఒక మొసలి, అంతకుమునిపై ఇందాక మనం ప్రస్తావించుకున్నామే ఆ దూర్వాసో మహర్షి, అంటే ప్రతిదీ మన సంస్కృతిలో ఒకదానికొకటి ఆధారం కింద ఉంటుంది. ఆయన ఒక గంధర్వుణ్ణి శపించాడు మొసలి కింద ఎందుకంటే ప్రతిదీ పట్టుకునేవాట, ప్రతి విషయాన్ని అల్లరిచిల్లరిగా ప్రవర్తించేవాట. ఒరే నువ్వు మొసలి వైపోరా అని చెప్పి శపించేశాడు. ఆయన శాపం ప్రకారం వాడు మొసలిగా అక్కడే ఆ మడుగులోనే ఉన్నాడు. ఆ మొసలి అయ్యా నాకు శాప విముక్తి ఎప్పుడంటే ఇలాగ 8 సంవత్సరాల వయసప్పుడు నువ్వు శంకర భగవత్పాదుల వారిని నువ్వు కాలు పట్టుకుంటావు, అప్పుడు నీకు శాప విముక్తి అవుతుంది అని చెప్పి ఆ దూర్వాసో మహర్షి వాడికి శాప విముక్తి కూడా చెప్పాడు. ఆ శాప క్రమంగా ఆ మొసలి పట్టుకుంది. అంటే ప్రతిదీ పూర్వాపురాలతో ఉంటుంది. సరే కేక వేశాడు, అమ్మ మొసలి పట్టుకుంది, నేను ఆతుర సన్యాసం స్వీకరిస్తాను అనుమతి అన్నాడు అమ్మతోటి. ఆతుర సన్యాసం అంటే మనస్సంకల్పం. అమ్మ మనస్సంకల్పమస్తు అని ఒక మంత్రం ఉంది. అమ్మ నేను అంటే మనస్సులో అనుకుంటే చాలు సన్యాసం వచ్చేసేస్తుంది, కాబట్టి నాకు ఇప్పించమ్మా అని ప్రార్థన చేశాడు. అమ్మ నేను ఇవ్వనని చెప్తే అమ్మ ఎలాగూ నన్ను ఈ మొసలి వదిలేటట్టుగా లేదు, ఎలాగూ నేను పరలోక ప్రాప్తికి వెళ్ళిపోయేట్టున్నాను, జన్మ అయిపోయే లోపల సన్యాసం తీసుకుంటే తరాలు రక్షించబడతాయి అంటారు, కాబట్టి తప్పనిసరిగా ఇప్పించంటే సరే తప్పనిసరి అమ్మ అవును అలాగే నాన్న అని అన్నదట. అప్పుడు వెంటనే నేను మనస్సన్యాసం స్వీకరిస్తున్నానని చెప్పి ఆయన మనస్సన్యాసమస్తు అని ఆయన అనుకున్నాడు. వెంటనే సన్యాస దీక్ష పట్టుకున్నాడు. సరే తర్వాత పరిణామాల్లో మొసలి వెంటనే ఆయన్ని విడిచిపెట్టింది. అంటే ఈ కథలో బయటకు వచ్చాడు, అమ్మకి నమస్కారం చేశాడు, తర్వాత మళ్ళీ 8 సంవత్సరాలు బతికారు, మళ్ళీ ఇంకో 8 సంవత్సరాలు, అలా ఆయన ఆయుష్ పొడిగించబడింది అనుకోండి. కానీ ఈ 8 సంవత్సరాల వయసులో మొసలి పట్టుకోవటంలో ఏంటంటే ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏంటంటే, చెయ్యవలసిన పని గనక చెయ్యకపోతే ఎవరైనా వాళ్ళని మొసలి లాంటి కష్టాలు నిగ్రహం జరుగుతుంది, భగవంతుడు అటువంటి ఆటంకాలని
కలిగిస్తూ ఉంటాడు. ఒక నిర్ణీత సమయం ఉంటుంది. ఆ నిర్ణీత సమయంలో ఈ సంస్కృతిలో ఒక పని చెయ్యాలి. ఆ పనిని వాళ్ళు నిర్వర్తించకపోతే వాళ్ళకి కష్టాలు అనేటువంటి మొసళ్ళు పట్టుకుంటాయి అనే నీతిని లోకానికి తెలపటం కోసం మొసలి యొక్క కథ 8 సంవత్సరాల వయసులో శంకర భగవత్పాదుల వారి విషయంలో లోకానికి స్పష్టం చేయబడింది. గురుగారు, హంసకి పరమహంసకి మన సంప్రదాయంలో విశేషమైనటువంటి స్థానం ఉంది అని చెప్తారు. హంసకి పరమహంసకి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? హంస, పరమహంస రెండింటిలోనూ హంస ఉంది. పరమశబ్దాన్ని మనం ఆత్మ పరమాత్మలో లాగా, పరమ అంటే శ్రేష్టమైన అని అర్థం. కాబట్టి హంస, పరమహంస. అసలు హంస అంటే అది పాలు నీళ్లు వేరు చేస్తుందని చెప్పి ఒక మన సంప్రదాయంలో ఉంది. ఇప్పుడు హంసలు ఎక్కడున్నాయి అని చెప్పి కొంతమంది హేళన కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మానస సరోవరంలో ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తారు. అయితే హంసకున్నటువంటి శక్తి ఏంటంటే పాలని నీళ్ళని వేరు చేస్తుంది. మరి పరమహంస జీవుణ్ణి బ్రహ్మాన్ని వేరు చేస్తాడు. అంటే ఏదైతే లోకంలో కలిసిపోయి ఉంటుందమ్మా, మనలోనే బ్రహ్మం కలిసిపోయి ఉంటుంది. మనలో కలిసిపోయినటువంటి ఆ బ్రహ్మని వేరు చేసి చూపిస్తాడు. మామూలు హంస కనుక పాలని నీళ్ళని వేరు చేసి ఇది పాలు, ఇది శ్రేష్టమైనది అని ఏ రకంగా చూపిస్తుందో, పరమహంస కూడా ఆయన దగ్గర కనుక మనం కూర్చుంటే ఆయన బోధనల ద్వారా ఇదిగోనైనా ఇది బ్రహ్మము, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని అన్నమాచార్యుల వారు చెప్పినట్టుగా ఆయన బ్రహ్మ సందర్శన మనకు కలిగిస్తాడు. ఆయన చూశాడు కాబట్టి ఆయన పరమహంస అయ్యాడు. లోకంలో ఉన్నదంతా బ్రహ్మమే అంటే నీలోనూ బ్రహ్మను చూడాలి. బ్రహ్మ అంటే ఏం లేదమ్మా, ఇదేదో మనకు అర్థం కానటువంటి వేదాంతం అనుకోక్కర్లా. ఎదుటివాడిలో భగవంతుణ్ణి చూడగలగటం, చుట్టూ ఉన్నవారిలో భగవంతుణ్ణి చూడగలగటం ఏముందండి, చాలా తేలిగ్గా ఉంది. ఇది బ్రహ్మజ్ఞానం అంటారు కదా, చాలా తేలిక చెప్పటం, చాలా తేలిక బ్రహ్మజ్ఞానం. అందరిలోనూ భగవంతుణ్ణి చూడగలగటం. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం చాలా 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 కష్టం. ఎదురు ఉన్న వ్యక్తిని బ్రహ్మ బ్రహ్మ భగవంతుడు అనుకోవటమే కానీ నాకు జరగంది మీకు ఏదైనా జరిగింది అనుకుంటే అబ్బా నాకు జరగంది వాళ్ళకి జరిగిపోయింది, నాకు రాంది వాళ్ళకు వచ్చేసింది, నాకు రాని సంపద వాళ్ళకు వచ్చేసింది, నాకు లేని కారు వారికి వచ్చేసింది అని నీ ఎడల నాకు తెలియకుండానే ఒక ఈర్ష్య, ఒక అసూయని నేను పెంచుకుంటున్నాను. నీలో భగవంతుణ్ణి గుర్తించలేకపోతున్నాను, వాడిలో భగవంతుణ్ణి గుర్తించలేకపోతున్నాను, ఆ కుక్కలో భగవంతుణ్ణి గమనించలేకపోతున్నాను, ఆ పిల్లిలో భగవంతుణ్ణి గమనించలేకపోతున్నాను. చెప్పటం మాత్రం నాలిక చివర అంతటా బ్రహ్మమే అని చెప్తున్నాను. కానీ అంతటా బ్రహ్మాన్ని అలా చూడగలిగిన వాడు రామకృష్ణ పరమహంస. ఈ కాలంలో మన ఎదుట ఈ జీవించి చక్కగా మనకు లోకానికి సందేశం అందించినటువంటి మహానుభావుడు. అందుకే ఆయనకి రామకృష్ణ పరమహంస అన్నారు. అంటే ఉన్న అందరిలోనూ కూడా బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి, అందరిని అభిమానించాడు ఆయన, అందరిలోనూ ఆ దైవాన్ని గమనించాడు. అందుకే ఆయన పరమహంస అయ్యాడు. కాబట్టి హంసకి పరమహంసకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే ఆ హంస పాలని మాత్రమే గుర్తించగలదు, పరమహంస మాత్రం జీవులందరిలోనూ పరబ్రహ్మాన్ని గుర్తించగలదు. ఆ పరబ్రహ్మని గుర్తించమని లోకానికి తన సందేశాల ద్వారా ప్రభావితం చేయగలదు. అందుకే ఆ పరమహంసకి మనం అందరం కూడా నమస్కారం చేసి అందరిలోనూ ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనకు కలిగించవలసిందిగా, బ్రహ్మ సందర్శన చేయించేటువంటి ఆ అదృష్టాన్ని కలిగించవలసిందిగా మనందరం ప్రార్థిద్దాం. గురుగారు, విద్యా వరదాయినిగా సరస్వతీమాత శోభిల్లుతుంది. అటువంటి శ్రీవాణి కూడా ఓ సందర్భంలో ఓ మహర్షి చేత శాపానికి గురైందని చెప్తారు. ఏమిటా సందర్భం? సరస్వతి అనేటువంటి ఆ తల్లి పేరు తలుచుకుంటేనే మనందరికీ కూడా వడలు జల్లుమంటాయి, అనుభూతి. ఎందుకంటే మన నోట్లో నుంచి మాట రావాలంటే అమ్మ ఇప్పించాల్సిందే. మరి అటువంటి అమ్మ కూడా శాపం పొందిందట. మన పురాణాల్లో, బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఎవరి వల్ల అంటే మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్నాం, అన్నిటికీ మూలకారకుడు ఆయనే, దూర్వాసో మహర్షి. ఒకసారి బ్రహ్మసభలో దూర్వాసో మహర్షి వేదం చదువుతున్నట్ట. బ్రహ్మగారంటే 4 వేదాలు కదా ఆయన దగ్గర. ఈయన వేదం చదువుతున్నాడు ఆయన ఎదురు కూర్చొని. వేదం చదువుతుంటే స్వరం తప్పింది. ఈ దుర్వాసో మహర్షి చదువుతున్నటువంటి వేదంలో స్వరం తప్పింది. స్వరం అంటే అది వేదం చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని చెప్పి స్వరంలో 3 రకాలు ఉంటాయి. అది పలకటంలో ఎక్కడ ఉదాత్తం పలకాలి, ఎక్కడ అనుదాత్తం పలకాలి, ఎక్కడ స్వరితం పలకాలి, అంటే అక్షరాన్ని పెంచాలి, దాని మీద తగ్గించాలి, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఈయన చదవటంలో స్వరం తప్పింది. స్వరం తప్పేసరికి సరస్వతి ఇదే పక్కనే కూర్చుంది కదా, కొంచెం ఏమిరా బాబు తప్పిందేంట్రా నాన్న అన్నట్టుగా కొంచెం ఎగతాళి కింద ఒక నవ్వు నవ్విందట. ఇది గమనించాడు దుర్వాసో మహర్షి. తల్లి లాంటిది కదా ఆవిడ, ఏంటన్నా ఇది అన్నట్టుగా ఒక నవ్వు నవ్వింది. నన్ను చూసి నువ్వు నవ్వుతావా? నా స్వరం తప్పినందుకు నువ్వు నవ్వుతావా? నేను ఎవరిని అనుకుంటున్నావు?
నేను దూర్వాసో మహర్షిని, నువ్వు నవ్వినందుకు ఫలితంగా నువ్వు లోకంలో మానవ లోకంలో జన్మించన్నట్టు. చూడండి మరి అది శాపం. సరస్వతీదేవికి దూర్వాసో మహర్షి అంతటి మహర్షి పెట్టినటువంటి శాపం. అంటే మనం మొట్టమొదటి నుంచి చెప్పుకున్నాం, కార్యకారణ సంబంధం ఉంటుంది ఆయన పెట్టేటువంటి శాపాలకి. శంకరాచార్యుల వారిని ఇందాక మనం చెప్పుకున్నామే, శంకరాచార్యుల వారు లోకంలో విజయయాత్ర కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆయన విజయయాత్రకి అడ్డుకట్ట వేసినటువంటి దంపతులు మండనమిశ్రులు, ఉభయ భారతి అనేటువంటి దంపతులు. అదిగో ఆ సరస్వతీదేవి దూర్వాసో మహర్షి యొక్క ఆ శాపం చేత ఈ మండనమిశ్రుడి యొక్క భార్య కింద అవతరించింది ఉభయ భారతి. ఈ మండనమిశ్రుడు బ్రహ్మగారు నువ్వు లేనప్పుడు నేను ఇక్కడ బ్రహ్మలోకంలో ఉండటం దేనికని చెప్పి బ్రహ్మగారేమో మండనమిశ్రుడి కింద అవతరించారు భూలోకంలో. ఆ మండనమిశ్రుడు ఆ ఉభయ భారతితోటే శంకరాచార్యుల వారు శాస్త్ర చర్చ చేశారు. అందులో ఈయన విజయం సాధించిన తర్వాత మండనమిశ్రుడు తిరిగి బ్రహ్మావతారంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు శంకరాచార్యుల వారు అమ్మవారిని వనదుర్గా మంత్రాలతోటి, అమ్మ నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు ఇక్కడ ఉండవలసిందే అని చెప్పి అన్నవరంలో వనదుర్గ కింద ఆవిడని నెట్టే పెట్టారట కొంతకాలం. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంచుతున్నావు ఏమిట్రా, నేను అక్కడికి వెళ్ళాలి కదరా అందట సరస్వతి. కొడుకు మీద ప్రేమ అంటే వెళ్దూగానే కొంతకాలం మా లోకంలో ఉండు, నేను ఈ ప్రస్థానత్రయానికి ఇవన్నీ కూడా భాష్యాలు రాసిన తర్వాత ఈ దక్షిణ భారతదేశంలో ఒక పీఠం నేను స్థాపిస్తాను, ఆ పీఠంలో నువ్వు అమ్మ కింద మొట్టమొదటిగా కొలువై ఉందువు కానీ, అక్కడ కొలువైన తర్వాత కొంతకాలం మమ్మల్ని అనుగ్రహించిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్దువుగానే నీ అంశని ఇక్కడ అట్టే పెట్టి అన్నట్టు. అదిగో ఆ అమ్మవారిని ఆ దక్షిణ భారతదేశంలో శృంగేరి పీఠంలో శారదా పీఠం అంటారు దాన్ని, అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాడట మన శంకర భగవత్పాదుల వారు. అది అమ్మ శాపం. అంటే దుర్వాసో మహర్షి పెట్టినటువంటి శాపం లోకానికి ఈరోజు మనకి చక్కగా కన్నుల విందుగా శారదాంబ మనకు కనపడటానికి కారణమైంది. చదువుల తల్లి ఆ శృంగేరి శారదాపీఠంలో కనుక మనం కూర్చొని చక్కగా ధారణ చేస్తే మనకు అమోఘమైనటువంటి వాగ్ధారణ వస్తుంది, అమోఘమైనటువంటి శక్తి మనకి లభిస్తుంది. అందరూ కూడా ఆ శారదామాత యొక్క కరుణా కటాక్షాలు పొందేదరుగాక. గురుగారు, గంగా యమున సరస్వతి సంగమస్థలి ప్రయాగ, ఈ ప్రయాగ యొక్క ప్రత్యేకత ఏంటో మాకు వివరిస్తారా? ప్రయాగ తీర్థం అహం నమస్కరోమి. ఎందుకంటే కొన్ని చోట్ల పేర్లు తలుచుకుంటేనే పుణ్యం లభిస్తుంది అంటారమ్మా. అటువంటి పేరు తలుచుకుంటేనే పుణ్యం లభించేటువంటి ఒక గొప్ప క్షేత్రం ప్రయాగ. యాగము ప్రయాగ. చూడండి, అందులో ప్రయాగలో యాగ ఉంది, ప్రా ఉంది. అంటే ప్రకృష్టమైనటువంటి యాగములు కలిగినటువంటిది ప్రయాగ. ఏంటండి మిగతా వాటికి ఈ ప్రయాగకి ఉన్నటువంటి తేడా ఏమిటనంటే, నాయన మిగతా చోట్ల నువ్వు స్నానం చేస్తే ఇంత ఫలితం నీకు రాదు, కానీ ప్రయాగలో మాత్రం నువ్వు స్నానం చేస్తే యాగాలు అనేకం చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి గొప్ప పుణ్యం లభిస్తుందో, యజ్ఞాలు అనేకం చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి గొప్పదైనటువంటి విభూతి లభిస్తుందో, ఐశ్వర్యం లభిస్తుందో, అంటే ఆధ్యాత్మిక ఐశ్వర్యం లభిస్తుందో, అటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఈ ప్రయాగలో ఒక్కసారి స్నానం చేస్తే లభిస్తుందట. అది ఈ ప్రయాగ యొక్క గొప్పతనం. అంటే యాగాలు ఈ కలియుగంలో చేయటం చాలా కష్టం. ఎందుకంటే మనం అందరం కూడా ఈ కలియుగంలో అన్నగత జీవులం. అన్నగత జీవులు అంటే సమయానికి గనక అన్నం పడకపోతే ఆత్మారాముడు ఘోషిస్తాడు. ఆకలి ఏదో ఒకటి లోపల పడేయాలి, పడేస్తే కొంత అమ్మయ్య అనుకుంటాం. యాగాలు చేయాలంటే ఉపవాసాలు ఎక్కువ ఉండాలి, అన్నాన్ని గురించి ఆలోచించకూడదు, నిష్టగా కూర్చోగలగాలి. నిష్టగా భూమి మీద అలా కూర్చోనగలగటం ఈ శరీరాలు చెప్పిన మాట వినేటువంటి స్థితిని ఈ కలియుగంలో కోల్పోతున్నాయి. మరి అటువంటిది యాగాలు చేసి పుణ్యాన్ని ఎలా సంపాదిస్తాం? అందువల్ల ఈ కలియుగంలో ఉన్నటువంటి దుర్బలత్వాన్ని గమనించి దేవతలందరూ కూడా ఆ ప్రయాగ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. నాయనా, నువ్వు యాగాలు చేస్తేనే ఈ లోకంలో నీకు ముక్తి లభిస్తుంది, నువ్వు చేయలేవు, అందువల్ల నువ్వేం బెంబేలు పడకు, ఒక్కసారి రా నాన్న, ఒక్కసారి ప్రయాగ అని అంటారు రా నాన్న, ఈ ప్రయాగకు వచ్చి ఒక్కసారి ఆ తీర్థ స్నానం చేయి. ప్రకృష్టమైనటువంటి యాగాలు యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం నీకు వస్తుందో, ఎంత పుణ్యం నీ ఖాతాలో పడుతుందో, అంత పుణ్యం ఆ స్నానం చేసినందువల్ల లభిస్తుంది. కాబట్టి అటువంటిది ఈ ప్రయాగ. ఇంకొకటి విషయం చెప్పారు, ప్రయాగలో స్నానం చేసినా నేను అంత దూరం వెళ్ళలేనండి, నా దగ్గర అంత డబ్బులు లేవండి. ప్రయాగ అని ఒక్కసారి అనుకోరా,
మన సంస్కృతి అమ్మ ఎక్కడికక్కడ తేలిగ్గా చెప్పింది పాపం. అంటే నేను ఇక్కడ అనుకుంటా డబ్బులు ఉన్నవాడే వెళ్ళమనే చెప్తోంది, డబ్బులు లేని వాళ్ళకి చెప్తోంది. నేను అంత దూరం ప్రయాణం చేయలేను, నా శరీరం నాకు సహకరించట్లేదు, కాళ్ళు సహకరించట్లేదు. ఒక్కసారి మనస్సులో అమ్మా నేను అంత దూరం రాలేకపోతున్నాను, ప్రయాగ నేను ప్రయాగం భావయామి, నేను ప్రయాగని నేను భావిస్తున్నాను, అందులో స్నానం చేసినట్లుగా భావిస్తున్నాను అనుకోరా. నీకు ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యం నీకు లభిస్తుంది, ఆ యాగ చేసిన ఫలితం కూడా నీకు లభిస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు. ఇది ప్రయాగ యొక్క గొప్పతనం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.